బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. గంటన్నర సేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనై హాహాకారాలు చేశారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను కాపాడారు పోలీసులు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నిజామాబాద్ లో కురిసిన వర్షం ధాటికి ఒక ఆర్టీసీ బస్ వాన నీటిలో చిక్కుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అయితే బయటికి రావడానికి ప్రయత్నించారు. వాళ్ళకి పోలీసులు సాయం అందించడం కూడా మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో ఒక్కసారిగా నిజామాబాద్ నగరం అంతా కూడా నీటమయమైందని చెప్పుకోవచ్చు. రైల్వే కమాన్ వద్ద భారీగా చేరిన వరద నీటితో ఆర్ఓబికి సంబంధించిన అంటే రైల్వే స్టేషన్ కి వచ్చే దారి ఏదైతే ఉందో అంటే కంటేశ్వర్ నుంచి రైల్వే స్టేషన్ వచ్చే దారిలో ఆర్ఓబి అని కొత్తగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే అది లేనప్పుడు కూడా వర్షం బాగా నిండడంతో ఒకసారిగా ఆర్ఓబిని ఏర్పాటు చేశారు. కానీ ఆర్ఓబిని ఏర్పాటు చేసినాక కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇంజన్ కి వాటర్ పోవడంతో బస్సు అక్కడికిక్కడ ఆగిపోయింది. బస్సులో భారీగా వరద నీటి చేరడంతో బస్సులో ప్రయాణికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు, ఆహాకారాలు చేశారు. స్థానికుల సహాయంతో అక్కడ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అలాగే కొంతమంది కూడా బయటపడడం జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీసులు చాకచక్యంగా అక్కడికి జేసీబీ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రయాణికులు ఇక వాటర్ నిండడంతో ఒకసారిగా బస్సు నుంచి బయటకు రావడానికి కొంతమంది ఈత ద్వారా బయటకు వచ్చారు. కొంతమంది ఏదైతే జేసీబీ ద్వారా కొంతమంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్ ని జేసీబీ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ రాకపోకలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇక్కడికి రాకపోకలు ఎవరు కూడా మొత్తం కూడా అక్కడ స్తంభింపజేశారు. అక్కడ నుంచి ఆంక్షలు విధించారు. ఈ రూట్ లో ఎవరు రావద్దని చెప్పి కూడా ఇప్పటివరకే నిజామాబాద్ నగర పాలశాఖతో పాటు పోలీస్ శాఖ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వన్ వే ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ లో ప్రయాణికులంతా వెళ్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఏదైతే ఆ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. ఈ వర్షంతో ఆ ప్రాంతం కాకుండా నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నీటమయమైనని చెప్పుకోవచ్చు. కాలనీలు అలాగే గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటిమయమయ్యాయి. ప్రస్తుతానికి అయితే ఆర్టీసీ బస్ ఏదైతే మనం విజువల్స్ ఇస్తున్న ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అయితే ఆర్టీసీ బస్ లో ప్రయాణికులు అంతా కూడా సురక్షితంగా బయటపడని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్. అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, నడుము కన్నా పై లోతు వరకే వర్షపు నీరు వచ్చింది. అయితే ఆ క్రమంలో ఆ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాలాలు ఎక్కడున్నాయో, డ్రైనేజీలు ఎక్కడున్నాయో, ఆ హోల్స్ ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. అటువంటిప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్న క్రమంలో మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొనున్నారు? అంటే మీరు అన్నట్లు కూడా ఏదైతే నాలాలు బాగా వర్షం పడినప్పుడు నాలాలు గుర్తించని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే జిహెచ్ఎంసీ అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం చేసిన పెద్ద ఆర్ఓబి అంటే చాలా కోట్ల రూపాయలతో నిర్మించిన ఆర్ఓబి ఏదైతే ఉందో దానికి అవుట్పుట్ అనేది కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అవుట్పుట్ క్లియర్ గా చెప్పడం ఏదైతే వర్షం చూపెట్టాలి. కానీ అంటే ఇంత పెద్ద వర్షం గతంలో కురిచినప్పటికీ కూడా ఇలాంటి ఆర్ఓబి ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది నిండలేదు. ఇప్పుడు నిండిన తర్వాత దీని సమస్య తెలుస్తుంది. కానీ గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్ఓబి ఏర్పాటు చేశారో ఆర్ఓబి పూర్తి పనులు కాకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పి ఇప్పుడు తెలిసింది. కానీ ఇప్పుడు కూడా అంటే మున్సిపల్ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు ఇప్పుడు ఈ విషయంలో నిమగ్నమై త్వరితగతిన ఈ సమస్యను పూర్తితే కనుక మరి వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇలాంటి సంఘటన అయితే మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే అధికారులపై ఉంది. ఒక్కసారిగా అంటే దాని పక్క నుంచి ప్రయాణిస్తున్న పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ బస్ లో ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొన్న సందర్భంలో ప్రస్తుతానికి అయితే ఊపిరి పీల్చుతున్నారు నగర ప్రజలు. రైట్ రాజేష్. అయితే విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం, బస్సు మధ్యలో ఆ విధంగా నీళ్లలో ఇరుక్కుపోయింది. అయితే డ్రైవర్ ఆ నీళ్లని దాటిద్దామని అటుగా రావడం జరిగిందా, లేదంటే బస్సు వస్తున్న క్రమంలో సడన్ గా వాటర్ రావడం జరిగిందా? ప్రమాదం ఎలా జరిగింది అసలు? అంటే గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఈ ఆర్ఓబి స్టార్ట్ అయిన నుంచి అంటే గతంలో 2 సంవత్సరాలుగా ఈ ఆర్ఓబి నడుస్తుంది. ఈ ఆర్ఓబి ప్రారంభమైన నుంచి కూడా ఎప్పుడు కూడా వర్షం పడలేదు. కానీ ఒక్కసారిగా ఆర్ఓబికి సంబంధించి ఎప్పుడైతే అంటే డైలీ అదే రూట్ లో ఆర్టీసీ బస్సులు వస్తూ ఉంటాయి. నిజామాబాద్ నగర ప్రజలంతా కూడా ఏదైతే కంటేశ్వర్ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో హైదరాబాద్ రోడ్డు ఇదంతా కూడా హైదరాబాద్ రోడ్డు నుంచి
ఏదైతే బస్ స్టాండ్కి వచ్చే ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది. కానీ వర్షం పడి ఇంత ఒక్కసారిగా ఇంత నిండుతుందని చెప్పి కూడా ఊహించలేదు. సడన్ గా ఏదైతే అవుట్పుట్ ఏదైతే ఉందో అది బ్లాక్ కావడం వల్ల అంటే అక్కడ జరిగిన నిర్లక్ష్యం ఏతుందో ఆ బ్లాక్ కావడం వల్ల ఒకసారిగా వాటర్ నిండి ఈ వరద నీరంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సు వచ్చే వరకు కూడా కనీసం ఆర్టీసీ డ్రైవర్ కూడా తెలియదు. ఎందుకంటే రోజులాగే వర్షం పడినా కూడా ఎప్పుడు నిండపోవచ్చు కదా అని చెప్పి అట్లనే వచ్చారు. కానీ ఒక్కసారిగా బస్సు వచ్చి మధ్యలో ఆగిపోయేసరికి కొన్ని వాటర్ ఉంటాయి కదా, వెళ్ళిపోదాం అనుకున్న సందర్భంలో ఒకసారిగా బస్సు ఆగిపోయి ఇంజన్ లో వాటర్ పోవడంతో ఒకసారిగా ఆర్టీసీ బస్సు అక్కడే ఆగిపోయింది. అలా ఉన్న ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సు ఆగడంతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా ఏదైతే వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఒకసారిగా అధికారులంతా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు హుటాహుటిన వచ్చి పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి ప్రయాణికుల్ని సురక్షితంగా బయట తీసిన తర్వాత అనంతరం అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ని ఆ డ్రైవర్ ని ఇద్దరిని కూడా జేసీబీ సాయంతో అక్కడి నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే నగర ప్రజలంతా సురక్షితంగా ఏదైతే ఊపిరి పీల్చుకొని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందనే సందర్భంలో ఒకసారిగా సుమారు 40 నిమిషాల పాటు ఈ ఘటన అయితే ఒకసారిగా అందరినీ భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, ఆ బస్సు ఇరుక్కుపోయిన సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? సుమారు ఈ బస్సు అంటే కంటివేశారు. అంటే ఈ బస్సు సుమారు ఆర్మూర్ ప్రాంతం నుంచి నిజామాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఏదైతే బస్సులో సుమారు 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అక్కడ అంటే ఇదంతా కూడా ఒక ఏదైతే ఒక ఇది బ్రిడ్జ్ కింద సంబంధించిన అక్కడి మొదటి ప్రాంతం చివరి ప్రాంతం అంతా కూడా ఎత్తున ఉంటది. కింద మధ్యలో భాగం అంతా కూడా కొద్దిగా లోతు ఉండడంతో వాటర్ నిండాయి. దీంతో ఆ అవుట్పుట్ వాటర్ పోకపోయేసరికి వాటర్ అంతా కూడా నిండడంతో ఒకసారిగా ఆ వాటర్ నిండిపోయి భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికైతే ఆ వాటర్ అంతా కూడా పోనీకి జిహెచ్ఎంసీ ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడే మున్సిపల్ కమిషన్ తో పాటు కలెక్టర్ ట్వీట్ చేశారు. ఆ వాటర్ అవుట్పుట్ ఎలా తీసేయాలి, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఏం చేయాలనే కోణంలో చర్చిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏదో ఫైర్తో పాటు అలాగే వాటర్ ని బయట పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ये रेलवे ब्रिज कहने का है, अपने कमान कहने का। రైట్, నిజామాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. అయితే వర్షం కారణంగా అక్కడున్న రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు చేరింది. ఆ వరద నీటిలో ఒక ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోవడం కూడా మనం చూస్తున్నాం. ఆ సమయంలో అందులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవటం చూస్తున్నాం. దానికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు సహాయక చర్యల్లో భాగంగా ప్రయాణికులందరినీ బయటకు తీసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. జేసీబీ సాయంతో ఏదైతే బస్సు నీళ్లలో ఇరుక్కుపోయిందో దాన్ని బయటికి తీస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రయాణికుల్లో ఒక చంటి బిడ్డను ఎత్తుకుని కూడా వెళ్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే భారీ ఎత్తున ప్రమాదం తప్పిందనే అనుకోవచ్చు. ఒక్కసారిగా అంటే గతంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ రేంజ్ లో అక్కడ నీరు నిల్వ ఉండడం, వర్షం పడినప్పుడు ఈ విధంగా నీరు చేరడం అనేది జరగలేదు. సో ఎప్పుడు వెళ్లే రూట్ లోనే బస్సును తీసుకెళ్దాం అనే క్రమంలో డ్రైవర్ ఆ బస్సును ఆ రూట్ లో తిప్పినప్పుడు సడన్ గా వర్షపు నీటిలో బస్సు ఇరుక్కుపోవడం జరిగింది. ఇక బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. రైట్, ఇక పోలీసులు కూడా సరైన సమయంకి అక్కడికి చేరుకుని ప్రయాణికులందరినీ ఒక్కరొక్కరినిగా బయటికి తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. దాని తర్వాత అక్కడున్న జేసీబీ సాయంతో ఇరుక్కుపోయిన బస్సును కూడా బయటికి తీయడం జరిగింది. ఇక డ్రైవర్ ని బస్సుని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు.